ఇవాళ ఎన్ఎన్ఎస్ ఎపిసోడ్‌లో అయితే బాగి తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంత బాగా అల్లరి చేసిందో భలే ఉందనమాట. ఇంక అసలేం జరిగిందో చూద్దాము. ఇంక బాగి అయితే చిత్రపెట్టిన మల్లెపూలతో అయితే ఇంకా రూమ్‌లోకైతే వస్తదనమాట. అమర్ స్ప్రే కొట్టుకుంటూ ఉంటాడనమాట. ఇంక బాగి అయితే తలుపుకి గడిపెడుతూ ఇంకా అమర్‌ని చూస్తూ అలాగే దగ్గరకొస్తూ ఉంటదనమాట. ఇంకా ఏవండి మీ దగ్గర ఆర్టిఫిషియల్ స్ప్రేస్ ఉంటే నా దగ్గరైతే న్యాచురల్‌గా స్మెల్ వచ్చేదుందండి అనేసి ఇంకా బాగి తన తలలో పెట్టుకున్న పూలనైతే ఇంకా అమర్ మొహం మీద విసురుతూ ఉంటదనమాట. ఏంటి బాగి సరిపోతాయా ఇన్ని పూలు అనేసి అమర్ అంటూ ఉంటే, నాకైతే కొద్దిగైనా సరిపోతాయండి. నీ తమ్ముడు భార్య చిత్రే ఇన్ని పూలు పెట్టి పంపించింది మీ దగ్గరికి అనేసి ఇంకా బాగి అంటదనమాట. అదేంటి చిత్రలో అయితే ఇంత త్వరగా మార్పు వచ్చిందా అనేసి అమర్ అంటూ ఉంటే, అది తన స్వార్థం కోసం వచ్చిన మార్పులండి. నిన్న పంతులు గారు చెప్పారు కదా, ఇంకా మన ఇద్దరము ఒకటైతే కానీ అనేసి ఇంకా బాగి అయితే మెలికలు తిరుగుతూ చెప్తూ ఉంటదనమాట. ఇంకా అమర్‌కి సీన్ అర్థమైపోయి, సరే సరే బాగి నేను వెళ్ళి పడుకుంటానులే అనేసి అమర్ వెళ్ళి ఇంకా పడుకుంటాడనమాట. ఇంక అంతేలెండి, రోజు ఇదే కదా జరిగేది. మీరు అటు తిరిగి పడుకోవడం, నేను ఇటు తిరిగి పడుకోవడం, ఇంకేం జరగదులేండి మన ఇద్దరి మధ్య అనేసి ఇంకా బాగి పెద్దగా అంటుంటదనమాట. ఎందుకంటే అక్కడ చిత్ర తలుపు చాటున నిలబడి వింటూ ఉంటదనమాట అంతా ఇంకా. ఇంక వీళ్ళిద్దరి మధ్య ఇంతేలే అనేసి చిత్ర కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిద్దనమాట. ఇంక బాగి అయితే ఈ పక్కకు తిరిగితే అమర్ అయితే ఆ పక్కకు తిరిగి పడుకొని ఉంటారనమాట. పూలైతే అమర్ మీదకైతే విసిరేస్తూ ఉంటదనమాట బాగి అయితే. ఇంక అమర్ అయితే ఇంకా మన బాగి పక్కకు తిరిగేసి, బాగి ప్లీజ్ బాగి నాకైతే ఆ పక్క అస్సలు నిద్ర పట్టట్లేదు. ఇంకా ఈ పూల వాసన అయితే నాకు అస్సలు పడదు, పూలు తీసేయి బాగి అనేసి అమర్ అంటూ ఉంటాడనమాట. అవ్వా అసలు పూలైతే పెడితే మనం దేవుడికి పెట్టాలి, లేకపోతే ఆడవాళ్ళ తలలో ఉండాలి. అలాంటి పూలను తీసేయమంటారా? నేనైతే తీసేయనండి. ఇట్రండి దగ్గరికి రండి, నేను పడుకోబెడతానని చెప్పేసి బాగి అయితే అమర్‌ని దగ్గరికి తీసుకొని అమర్‌ని హగ్ చేసుకొని అమర్‌కి జో కొడుతూ అమర్‌కి అయితే నిద్రపుచ్చుతదనమాట. అలాగే బాగి కూడా అమర్‌ని హగ్ చేసుకొని అలాగే ఇద్దరు నిద్రపోతారనమాట. ఇంక యాక్చువల్‌గా ఇక్కడ అమర్ అయితే బాగిని రెసిస్ట్ చేయలేదనమాట. బాగి అమర్‌ని దగ్గర తీసుకుంటే అమర్‌లో కొద్దిగా చేంజ్ వచ్చింది, మేలేలెండి. ఇంక అలాగే వాళ్ళిద్దరు ఒకరినొకరిని హగ్ చేసుకొని నిద్రపోతారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఆరు గుప్తా గారితో మాట్లాడుతూ ఉంటదనమాట. గుప్తా గారు మీ శక్తులు సన్నగిల్లుతున్నాయండి. అసలు నిన్న మీరేం చెప్పారు? మనోహరి అయితే ఆ పూలను తీసేస్తాను చెప్పారు, కానీ మా ఆయన బాగి వచ్చి సేవ్ చేశారు. ఇంకా అలాగే పిల్లలకి ఏదో ప్రమాదం జరుగుద్దన్నారు, కానీ పిల్లలు స్కూల్ నుంచి సేఫ్గా ఇంటికి వచ్చారు అనేసి ఇంకా ఆరు అంటూ ఉంటే, అయినా కానీ బాలిక నువ్వు ఏదేదో ఊహించుకోవద్దు. అసలు అక్కడ నీ సోదరి వస్తుంది, తననే అడుగు నిన్న ఏం జరిగిందో అనేసి గుప్తా గారు అంటారనమాట. ఇంకా బాగి అయితే అక్క అక్క అనేసి వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అది కాదక్క నిన్నేం జరిగిందో తెలుసా అనేసి ఇంకా బాగి అంటూ ఉంటే, అయినా బాగి నాకు ఒక సంగతి చెప్పు, నిన్న మీరు కారులో అందరూ అయితే పిల్లల్ని వదిలిపెట్టడానికి వెళ్ళారు కదా స్కూల్కి, ఇంకా అక్కడ కారుకి ఏదన్నా అడ్డంగా వచ్చిందా అనేసి ఆరు అంటూ ఉంటే, ఎందుకక్క అలా అడుగుతున్నావు అనేసి ఇంకా బాగి అంటూ ఉంటే, ఏం లేదు బాగి మీరు నిన్న రాహుకాలంలో ఇంటి నుంచి బయటికి వెళ్ళారు, అందుకని మీకు ఏదన్నా జరిగిందా అనేసి అడుగుతున్నాను అనేసి ఆరు అంటదనమాట. అవునక్క నిన్నైతే కారులో వెళ్తూ ఉంటే ఒక లారీ అయితే మా కార్ని ఫాలో అయింది. ఇంకా ఆ లారీ దగ్గరికి వచ్చేలోపు ఆయన అయితే కార్ని అయితే టర్న్ చేసి సడన్గా వేరే రోడ్లోకి వెళ్ళిపోయారక్క. ఇంకా చాలాసేపు ఆయన కంగారు పడుతూనే ఉన్నారక్క. నేను అడిగితే ఏం లేదులే అని చెప్పారక్క అనేసి ఇంకా బాగి అంటూ ఉంటుందన్నమాట. అవునా అనేసి ఆరు అంటదనమాట. ఇంకా అమర్ అయితే బాగి బాగి అని పిలుస్తూ ఉంటాడనమాట. సరే అక్క ఆయన్ని పంపించేసి వస్తానని చెప్పేసి బాగి అయితే వెళ్ళిపోద్దనమాట. ఇంకో పక్క అయితే రణ్వీరు అలాగే రణ్వీర్ లాయరు అయితే అమర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా అమర్ రాతోడు ఇద్దరు కూడా కారులో అయితే రణ్వీర్ ఇంటికి స్టార్ట్ అయిపోతారనమాట. ఇంకా రణ్వీర్ లాయర్ అయితే అడుగుతూ ఉంటాడనమాట, అయినా రణ్వీర్ అసలైతే దత్తత తీసుకున్న నీ కూతురునైతే మన అమర్ అయితే ఎక్కడ పెంచుతున్నట్టు అనేసి ఇంకా లాయర్ అంటూ ఉంటే, అయినా కానీ అసలు నాకు ఒక డౌట్ వస్తుంది లాయరు, ఇంకా అంజు పాపే నా కూతురా అని డౌట్గా ఉంది. ఇంకా అమర్ వచ్చేలోపు అసలు మనమైతే తెలుసుకుందాము అనేసి ఇంకా రణ్వీర్ అయితే ఫోన్ చేస్తాడనమాట. కరెక్ట్గా ఫోన్ అయితే అంజు లిఫ్ట్ చేస్తాడనమాట. హలో అంజు పాప నీతో మాట్లాడాలి అనేసి రణ్వీర్ అయితే స్టార్ట్ చేస్తాడనమాట. అంజు అసలు నిన్న ఇంట్లో అయితే అందరూ సరిగ్గా చూసుకోరంట కదా, అసలు నిన్నందరూ తిడుతూ ఉంటారంట కదా అనేసి ఇంకా రణ్వీర్ అంటూ ఉంటే, అదేం లేదు అంకుల్, అసలు మా అక్క అన్న తమ్ముడు వాళ్ళందరికన్నా ఇంట్లో అందరూ నన్నే చాలా బాగా
ప్రిన్సెస్ లాగా చూసుకుంటారు అంకుల్ అసల. మా నాన్నకైతే నేనంటే చాలా ఇష్టం అంకుల్ అసల. అసలు మేము కొడైకెనాల్‌లో ఉన్నప్పుడైతే నిమ్ము డార్లింగ్ అయితే అసల ప్రతిరోజు నాతో మాట్లాడాల్సిందే అనేసి ఇంకా మన అంజు చెప్తూ ఉంటదనమాట. అయినా నువ్వెందుకు వాళ్ళందరిలో కల్లా స్పెషల్ అనేసి రణ్వీర్ అంటూ ఉంటే, అవును అంకుల్ నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు అస్సలు మా అమ్మని ఇబ్బంది పెట్టలేదంట. ఇంకా మా నాన్నకి బార్డర్‌లో డ్యూటీ ఉన్నా గానీ, మా నాన్న అయితే నా కోసం ఇంటికొచ్చాడంట. అయినా కానీ నేను ఏడవలేదంట. అసలు నేను కామెడీగా ఉంటాను, అందరితో జోవియల్‌గా ఉంటాను, అందరిని నవ్విస్తూ ఉంటానని నేనంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం అంకుల్. ఎందుకు అలా అడిగారనే సంజు అంటూ ఉంటే, ఊరికే అడిగానులే అంచు పాప, నేను అడిగానని ఎవ్వరికీ చెప్పకు అనేసి రణ్వీర్ అంటూ ఉంటే, ఎందుకు చెప్పకూడదు అంకుల్ అనేసి అంజు అంటదనమాట. మనిద్దరం ఒక టీం కదా, అందుకని ఇంకా మన సీక్రెట్స్ మనం ఎవ్వరికీ చెప్పకూడదు అనేసి ఇంకా రణ్వీర్ అంటాడనమాట. సరే అని అంజు అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తానమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.